శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా అయితే సీతమ్మ వారు అగ్నిలోకి ప్రవేశించారు, ఆ తర్వాత అగ్నిదేవుని యొక్క సాక్ష్యం వినినటువంటి రాముడు చాలా సంతోషించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కూడా వేరువేరు కాదు, సీత సాక్షాత్తు రాముని యొక్క అంతరంగిక శక్తి అని మనము తెలుసుకొని ఉన్నామన్నమాట. ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి దేవతలందరితో పాటు అక్కడ పరమశివుడు కూడా ఉన్నారనమాట. ఆయన అంటున్నాడు, రాముణ్ణి ఆలింగనం చేసుకొని, ప్రియమైన ప్రభు, మీ యొక్క అనుపమానమైనటువంటి బల పరాక్రమాలను ఉపయోగించి మీరు రావణుణ్ణి సంహరించారు. ఈ అద్భుత సాహస కృత్యం వల్ల మొత్తం ముల్లోకాలలో కూడా మీ కీర్తి అనేది విస్తరించింది అని ఈశ్వరుడు అంటున్నారన్నమాట. తర్వాత శివుడు ఆకాశం వైపు చూపుతూ, రామ, మీ తండ్రి అయినటువంటి దశరథుడు తన యొక్క దివ్య రథం పైన అధిరోహించి మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి కారుణ్యమూర్తివైనటువంటి నీ వలన ముక్తుడైన ఆయన ఇప్పుడు ఇంద్రలోకంలో నివసిస్తూ ఉన్నాడు. నిన్ను చూసేందుకే దశరథ మహారాజు ఇక్కడికి వచ్చాడు. కాబట్టి శీఘ్రమే లక్ష్మణునితో పాటు వెళ్ళి ఆయనను నువ్వు తిరిగి కలుసుకో అని చెప్పాడన్నమాట. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి తమ తండ్రి ఎదుట ప్రణామాలు చేశారు. అత్యంత మహదానందభరితుడైనటువంటి దశరథ మహారాజు రాముణ్ణి తన ఒడిలోకి తీసుకుని, నా స్వర్గలోక వాసం కూడా నాకు ఆనందం ఇవ్వడం లేదు రామా, ఎప్పుడైతే నేను నిన్ను చూశానో అప్పుడే నాకు సంతోషంగా ఉంది, ఎంతో గొప్ప ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను. నీ యొక్క అరణ్యవాసానికై పట్టుబట్టినటువంటి కైకేయి పలికిన పలుకులే ఇంతకాలం నా హృదయంలో ముద్రితమై ఉన్నాయి. ఇప్పుడు నీ ప్రవాస కాలం ముగిసిపోయింది కాబట్టి ఇంకా నేను కొంతవరకు ఊరట పొందుతున్నాను. నువ్వు వెంటనే అయోధ్యకు తిరిగి వెళ్ళి భరతునికి కలిసి చక్రవర్తిగా నువ్వు పట్టాభిషేకం చేసుకోవాల్సింది అని ఆయన చెప్తూ ఉన్నాడనమాట దశరథ మహారాజు. అంతేకాకుండా ఆయన ఇంకా ఇలా చెప్తున్నారు, నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే, రావణుణ్ణి సంహరించడం కోసమే నువ్వు భూమిపైన అవతరించావు అని నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళు రామా అని చెప్తున్నారన్నమాట. అప్పుడు రాముడు బదులిస్తూ, ప్రియమైన తండ్రి, నా ప్రవాసం ముగింపుకు వచ్చి కార్యం సిద్ధించినందుకు నేను కూడా ఎంతగానో సంతోషపడుతున్నాను. అయితే మీకు నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. ఏమని అంటే, నేను ప్రవాసానికి వస్తూ ఉన్న సమయంలో మీరు కైకేయిని, భరతుని చాలా పరుషమైన వచనాలతో మీరు వాళ్ళను మాట్లాడారు. కాబట్టి దయచేసి, అంటే నువ్వు నా భార్యవే కాదు, భరతుడు నాకు పుత్రుడే కాదు అన్నట్టు మీరు మాట్లాడారు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకోండి అని దశరథ మహారాజును రాముడు ప్రార్థించాడనమాట. అప్పుడు దశరథ మహారాజు తదాస్తు అని అంటున్నాడు. అప్పుడు ఆయన లక్ష్మణుని ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకొని దశరథ మహారాజు ఆయనతో ఇలా అంటున్నారు, నాయనా, నువ్వు రామునికి అంకిత భావంతో చేసినటువంటి సేవకు గాను నేను నీకు శాశ్వతంగా రుణపడి ఉన్నాను. మరి మీ అన్న యొక్క విశ్వశ్రేయస్సు కోసం మానవ రూపం ధరించినటువంటి ఆ సాక్షాత్తు భగవంతుడే మీ అన్నగా ఇక్కడికి వచ్చాడు. ఆయనను నువ్వు సేవించావు కాబట్టి నువ్వు ధన్యుడివి. అలాంటి సేవను పొందినటువంటి నీ యొక్క అదృష్టాన్ని ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటున్నాడనమాట. ఆ తర్వాత దశరథ మహారాజు అక్కడే ఉన్నటువంటి సీతతో ఇలా అంటున్నారు, నీ యొక్క పాతివ్రత్యాన్ని రాముడు పరీక్షించాడని నువ్వు ఆయనపై అలగకు తల్లి. నీ యొక్క గొప్ప ప్రవర్తనను ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఆయన ఈ విధంగా ప్రవర్తించాడు, అంతేకాని ఇంకొక ఉద్దేశంతో కాదు. కాబట్టి నువ్వు రామునితో చక్కగా కలిసిమెలిసి ఉండాల్సిందే అని ఆయన చెప్తూ ఉన్నాడనమాట. ఆ తరువాత దశరథ మహారాజు తన యొక్క దివ్య రథాన్ని ఎక్కి స్వర్గలోకం దిశగా వెళ్ళిపోయాడు. ముకులిత హస్తాలతో నిలబడి ఉన్నటువంటి రాముణ్ణి చూసి ఇంద్రుడు ఇలా అంటున్నారు,
దేవతలు ఎవరైనా సరే వచ్చారనుకోండి, వాళ్ళు తప్పకుండా వరాలు ఇచ్చే వెళ్తారనమాట. కాబట్టి ఇంద్రుడు ఇలా అంటున్నారు, నా దర్శనం ఎన్నడూ కూడా వృధా కాబోదు, అందువలన నువ్వు నా నుండి ఏదైనా వరాన్ని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను అని రామునితో ఇంద్రుడు అంటాడు. అప్పుడు ఇంద్రుని యొక్క ఆ మాటలు విన్నటువంటి రాముడు ఎంతో సంతోషించి, ఓ దేవేంద్ర, నా సేవలో అసూలు బాసినటువంటి వానర యోధులందరినీ నువ్వు మళ్ళీ జీవింపచేయి, వాళ్లకు మళ్ళీ జీవితాన్ని ప్రసాదించు. దీనికి తోడు ఆ వీరులు ఏ ప్రదేశంలో అయితే నివసిస్తారో అక్కడ వృక్షాలన్నీ కూడా కాలంతో సంబంధం లేకుండా అన్నీ చాలా ఫలభరితాలై ఉండేటట్టుగా నువ్వు వరమివ్వు అని అంటున్నారు. చూడండి, శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కూడా తన గురించి కాకుండా అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటాడనమాట. ఆ విధంగా అన్నప్పుడు ఇంద్రుడు బదులిస్తూ, ఈ వరాన్ని ప్రసాదించడం నాకు చాలా కష్టమైన పని అయినా కూడా సంతోషంతో నేను దాన్ని చేయగలుగుతాను అని మీకు వరం ఇస్తున్నాను అని చెప్తాడనమాట. సరిగ్గా అప్పుడే యుద్ధంలో మరణించినటువంటి వానరులంతా కూడా మళ్ళీ సజీవులై తమ గాయాలన్నీ పూర్తిగా నయమైపోగా నేల మీద నుండి లేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. వాళ్ళు ఎలా లేస్తున్నారంటే ఎంతో కాలం నుంచి గాఢ నిద్రలో ఉండి అప్పుడే మేల్కొన్నట్లుగా వాళ్లకు అనిపిస్తూ ఉందన్నమాట. అలా ఒళ్ళు విరుచుకొని లేస్తూ ఉన్నారు. అప్పుడు ఎదుట ఉన్నటువంటి రాముణ్ణి దేవతలందరినీ చూడడంతో వాళ్ళందరికీ మళ్ళీ గుర్తుకొచ్చింది, ఓహో మేము అప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నాం, మళ్ళీ తిరిగి పొందాము అని చాలా సంతోషపడ్డారనమాట. ఆ తర్వాత ఇంద్రుడు అతని వెంట ఇతర దేవతలు అందరూ కూడా వెళ్ళిపోయారు. రాముడు, వానరులు ఆ రాత్రి అక్కడే ఉన్నారనమాట. అక్కడే ఆ రాత్రి గడిపారు. ఆ తర్వాత విభీషణుడు రాముని అభిషేకం కోసం వివిధ రాజలాంఛనాలను తీసుకుని వస్తూ ఉన్నాడు. అయితే రాముడు చెప్తూ ఉన్నాడనమాట, ప్రియమైన విభీషణ, సుగ్రీవుని నాయకత్వాన వానరులందరినీ పిలిపించు, ఈ రాజభోగాలన్నీ కూడా వాళ్ళకే, ఎందుకంటే వాళ్ళు నా కోసం ఎంతో త్యాగం చేశారు, ఎంతో పోరాటం చేశారు, కాబట్టి నేను ఇంకా వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారనమాట. నా తరపున కఠినమైన తపస్సాధనలు సాగిస్తున్నాడు అక్కడ భరతుడు. అతన్ని నుంచి ఇంకా నేను వేరుగా ఉండలేను, వెంటనే వెళ్ళి నేను భరతుణ్ణి చూడాలి, కాబట్టి అంతవరకు నువ్వు ఏం చేసినా కూడా నాకు సంతోషం కలగదు, వెంటనే నేను అయోధ్య నగరానికి చేరుకోవాలి అని అంటున్నాడనమాట. కానీ నిజానికి కాలినడకన అక్కడికి ప్రయాణించాలంటే చాలా ప్రయాసతో కూడిన యాత్ర. ఎందుకంటే వీళ్ళు దక్షిణ దిక్కులో ఉన్నారనమాట, శ్రీలంకలో ఉన్నారు, మరి వాళ్ళు అయోధ్య నగరానికి వెళ్ళాలన్నమాట. కాబట్టి చాలా దూరం వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు విభీషణుడు సమాధానమిస్తూ, పుష్పక రథంలో ప్రయాణించావంటే నువ్వు ఈరోజే అయోధ్యకు చేరుకుంటావు రామా, అయితే నువ్వు సీత, లక్ష్మణుడు అందరూ వానర సేనతో సహా కొంతకాలం ఇక్కడ ఉండండి, దయచేసి నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి, అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది అని మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. అయితే రాముడు అంటున్నారు, నీ ఆతిథ్యాన్ని నేను ఎంత మాత్రము నిరాకరించలేను, కానీ భరతుణ్ణి, కౌసల్యను, నా సవతి తల్లులను కలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉంది, నేను తహతహలాడుతున్నాను, కాబట్టి ఆలస్యం లేకుండా నేను వెళ్ళడానికి నువ్వు అనుమతించవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను అని అంటాడనమాట. అప్పుడు విభీషణుడు ఆయన యొక్క ఆతృతను అర్థం చేసుకొని వెంటనే వెళ్ళి పుష్పక రథాన్ని రాముని వద్దకు తీసుకుని వస్తాడు. ఆ అద్భుతమైన రథం మొట్టమొదట కుబేరుని దగ్గర ఉండేది, ఆ తరువాత దాన్ని రావణాసురుడు దొంగిలించాడు. కాబట్టి అలాంటి ఆ గొప్ప రథాన్ని తీసుకొని వచ్చారు. దాంట్లో రత్న ఖచ్చితమైనటువంటి ఆసనాలున్నాయి. దాన్ని విశ్వకర్మ బంగారుతో నిర్మించాడనమాట. అంత అద్భుతమైనటువంటి ఆ అంతరిక్ష నౌక ఎలా ఉంటుందంటే అసలు సారథితో పని లేదు. ఆ పైన ఎక్కిన తర్వాత వాళ్ళ అంతరంగ సూచనలే, అంటే ఇంకా మళ్ళీ మనం సపరేట్గా గేర్లు మార్చడాలు, డైరెక్షన్ తిప్పడాలు ఏమి ఉండవన్నమాట. నేను మనసులో అయోధ్య నగరానికి వెళ్ళాలి అంటే ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా అది ప్రయాణిస్తుందన్నమాట. అంత గొప్ప నౌక అది. అందువలన తమ యొక్క ఆదేశం కోసం నిరీక్షిస్తూ తమ ఎదుట గాలిలో ఆ రథం నిలిచి ఉందన్నమాట. దాన్ని చూసినటువంటి రామలక్ష్మణులు ఆశ్చర్యపోయారు. దాన్ని ఇంతకుముందు సీతమ్మ వారు, హనుమ మాత్రమే చూశారు, కానీ వీళ్ళంతా చూడలేదు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి వెళ్ళే ముందు రాముడు వానర సైనికులందరికీ కూడా బంగారు, రత్నమాణిక్యాలు అన్నిటినీ కానుకలుగా ఇవ్వమని విభీషణుని అభ్యర్థించాడు.
ఆ తర్వాత రాముడు సీతాలక్ష్మణులతో పాటు పుష్పక రథాన్ని అధిరోహించాడనమాట. అక్కడ సమావేశమై ఉన్న వారితో రాముడు ఇలా అంటున్నాడు: నా ప్రియమైన వానర యోధులారా, నా తరపున మీరు చేసినటువంటి ఈ వీరోచితమైనటువంటి పోరాటానికి గాను నేను మీ రుణం తీర్చుకునే మార్గమే లేదు. అంటే మీరంత గొప్ప సహాయం నాకు చేశారు కాబట్టి మీ అకుంఠితమైనటువంటి భక్తియుక్త సేవ అనేది భవిష్యత్తులో భక్తులందరికీ కూడా ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. అలా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉజ్వలంగా ప్రకాశిస్తాయి అని చెప్తారనమాట. ఇక దయచేసి మీరందరూ కూడా కిష్కింధకు తిరిగి వెళ్ళి సుగ్రీవుని యొక్క నాయకత్వం క్రింద చాలా సంతోషంగా సుఖంగా జీవించండి అని చెప్పి విభీషణ అని ఆయనకు చెప్తున్నారు. లంకాపుర జనులందరూ కూడా ఇప్పుడు తమ రాజును కోల్పోయి ఉన్నారు కాబట్టి నువ్వు వెంటనే లంక యొక్క పరిపాలనా బాధ్యతలను స్వీకరించు అని ఉద్బోధించాడు. ఆ తరువాత రాముని ఎదుట ముకులిత హస్తులై ఉన్నటువంటి సుగ్రీవుడు విభీషణులు వాళ్ళిద్దరూ రామునితో మాట్లాడుతున్నారు. ఓ ప్రభు, దయచేసి నీ వెంట మమ్మల్ని అయోధ్యకు రానివ్వు. పట్టాభిషేక మహోత్సవాలను చూసిన తర్వాత మేము మా స్వగృహాలకు తిరిగి వెళ్తామని వేడుకున్నారన్నమాట. అప్పుడు రాముడు సమాధానమిస్తూ, నా ప్రియమిత్రులందరితో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళడం కంటే నాకు ఇంకా వేరే సంతోషం ఏముంటుంది, రండి అందరూ రండి అని పిలుస్తాడనమాట. అప్పుడు అందరూ కూడా ఇతర వీరులంతా కూడా పుష్పక రథాన్ని ఎక్కుతారు. అందులో ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా ఒకరికి స్థలం ఉంటూనే ఉంటుంది కాబట్టి అంతమంది కూడా ఎక్కేశారు దాన్ని. చివరకు అందరూ సుఖాసీనులైన తరువాత పుష్పక రథం ఠీవీగా గాలిలోకి లేచింది. వానరాలు భల్లూకాలు అందరూ కూడా ఆకాశంలో వెళ్తూ ఉంటే ఆ వాయుయానాన్ని చాలా వింతగా ఆస్వాదిస్తూ ఉన్నారన్నమాట. రాముడు వివిధ ప్రదేశాలను సీతకు చూపిస్తూ ఉన్నారు. ఇదిగో చూడు సీత, ఇదే యుద్ధభూమి, ఇందులోనే వీరులైనటువంటి రాక్షసులు అందరూ కూడా చచ్చిపోయి పడి ఉన్నారు, చూడు చూడు అని చూపిస్తున్నారు. మనం కూడా ఎవరినైనా పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే మనము వెళ్తూ ఉన్నప్పుడు అదిగో అక్కడే ఆ చెట్టు ఉంటుంది లేదా ఆ చిన్న ఏరు అక్కడ ప్రవహిస్తూ ఉంటుందని మనం చూపిస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళకు. ఆ విధంగా ఈయన అన్నీ వివరించి చూపిస్తున్నారు సీతామాతకు. నీకోసమే వీరంతా కూడా చంపబడ్డారు, అదిగో ఆ రావణుడు నేల కూలినటువంటి ప్రదేశము అదే అని ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. కుంభకర్ణుడు వధించబడిన స్థలం అదిగో అక్కడ ఉంది, అటుపక్కనే ఇంద్రజిత్తు ఓడించబడిన చోటు, అదిగో ప్రహస్తుడు అసువులు బాసిన చోటు, అదిగో అల్లంత దూరంలో నలసేతువు అనే వంతెన ఉంది చూడు, దాని మీదే మేము సముద్రాన్ని దాటి లంకకు చేరాం. అల్లదిగో అవతలి తీరాన సేతుబంధం అంటే రామేశ్వరం అనే ప్రదేశం ఉంది, అక్కడనే వారధి నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటి నుండి సేతుబంధం అత్యంత పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతూ ఎవరికైనా సరే అతని యొక్క సంచిత పాపాలన్నీ కూడా ప్రక్షాళనం చేయడానికి సమర్థమై ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. ఆ సేతుబంధనం ప్రారంభమైన ప్రదేశాన్ని చూపిస్తూ ఆ తరువాత రాముడు కిష్కింధను చూపించాడు సీతామాతకు. సీత ఆయనతో అంటూ ఉందన్నమాట కిష్కింధను చూడగానే. మరి వానర ముఖ్యులందరూ కూడా వస్తున్నారు, వాళ్ళ యొక్క పత్నులు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది, వాళ్ళ సాంగత్యంలో నేను అయోధ్యకు వెళితే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. వెంటనే సీత యొక్క అభ్యర్థనను విన్నటువంటి రాముడు పుష్పక రథాన్ని అక్కడ ఆపేశాడనమాట. ఆపి సుగ్రీవుని ఇతర యోధులను వెంటనే వెళ్ళి తమ భార్యలను వెంటబెట్టుకుని రమ్మని చెప్పాడు. అప్పుడు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ భార్యలందరినీ గబగబా పిలుచుకొని వచ్చేశారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఆసీనులు కాగానే వాళ్ళ ప్రయాణం మళ్ళీ కొనసాగింది. మరి రాముడు సీతతో చెప్తూ ఉన్నారు ఇంకా, అదిగో అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుణ్ణి కలుసుకున్నాను, దగ్గరలోనే నీలి కమలాలు ఉన్నాయి కదా సమృద్ధిగా, చూడు అదే పంపా సరస్సు, చాలా అందంగా కనిపిస్తుంది కదా చూడు అని చూపిస్తున్నారు. అదిగో అదే గోదావరి నది, దాన్ని నువ్వు చూడొచ్చు, దాని తీరముననే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఓ సీత, అదిగో రావణుడు నిన్ను అపహరించినటువంటి ఆ ప్రదేశం, అదిగో భరతుడు నన్ను కలుసుకోవడానికి వచ్చిన చిత్రకూటం, అల్లదిగో అదిగో యమునా స్రవంతి, అటువైపు అమితమైన శక్తివంతమైన గంగా నది, అదిగో ఆ నదీ తీరాననే రాజైన యొక్క గుహుని యొక్క రాజధాని ఉంది అంటూ వివరిస్తూ ఉన్నాడనమాట. ఇలా మళ్ళీ తిరోగమనం అంటే ఎలా అయితే వాళ్ళు వచ్చారో లంక వరకు వెళ్ళారో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ
రివర్స్లో అన్ని ప్రదేశాలు చూపిస్తూ వస్తున్నారన్నమాట. అలా రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ కూడా అయోధ్యకు తిరిగి వెళ్తూ ఉండగా వాళ్ళ యొక్క అరణ్యవాసం యావత్తు విలోమ పద్ధతిలో కనిపిస్తూ ఉంది. అయితే నగరంలోకి ప్రవేశించడానికి ముందుగానే రాముడు భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం వద్ద ఆగి తన బంధువులను కలుసుకునే ముందు వాళ్ళ యొక్క యోగక్షేమాలను గురించి ఆయనను ప్రశ్నించాడనమాట. మరి సంతోషపూర్వకంగా రామునికి స్వాగతం పలికినటువంటి భరద్వాజ మహర్షి ఆయన ప్రశ్నలకు బదిలిస్తూ ఇలా చెప్తున్నారు. భరతుడు నువ్వు లేనప్పుడు జింక చర్మాన్ని, నార వస్త్రాలను ధరించి జటాజూటములతో కఠినమైన వైరాగ్యాన్ని గడుపుతూ ఉన్నాడు. నీ పాదుకలనే రాజసింహాసనం పైన ఉంచి నీ సేవకునిగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఓ రామ, నువ్వు భూభారమును తొలగించావని నా దివ్య దృష్టితో నేను తెలుసుకున్నాను. కాబట్టి నువ్వు ఏమి కోరినా నేను సంతోషంతో నీకు ప్రసాదిస్తాను అని అంటాడు. అప్పుడు రాముడు సంతోషంతో ఇలా మాట్లాడుతున్నాడనమాట. మరి అయోధ్యకు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఫలపుష్ప సంభరితములు అగుగాక, ఆ వృక్షాల నుండి అమృత పరిమళాలు వెదజల్లేటువంటి సుధారస తరంగిణులు ప్రవహించుగాక అని అంటున్నారు. ఎందుకు అలా అన్నారు? ఎందుకు అక్కడంతా కూడా ఫలపుష్పాలు ఉండాలి? అంత అమోఘమైనటువంటి మంచి, ఇప్పుడు మనము మామిడి పండ్ల సీజన్ కదా, ఇంట్లో మామిడి పండ్లు కొని పెట్టుకుంటే చాలు, మనము ఆ టేబుల్ మీద ఉంటే అటువైపు వెళ్తుంటే ఇటువైపు వెళ్తుంటే ఆ మంచి సువాసన మనకు తగులుతూ ఉంటుంది. భగవంతుని పటానికి వేసినటువంటి పూలమాల హాల్లో ఉందనుకోండి, మనం అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఆ సువాసన మనకు తగులుతూ ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఎందుకు అంత సువాసన భరితంగా ఉండాలని అంటున్నారు అని అంటే, ఆ అద్భుత అవన్నిటినీ చూసి అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి యుద్ధంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు ఆయన ఇచ్చేటువంటి సహజమైనటువంటి విందనమాట ఇది. ఆ విధంగా ఆయన అనగానే, రాముడు అడుగగానే అయోధ్య మార్గంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా రసవంతమైనటువంటి ఫలాలతో సమృద్ధిగా అయిపోయినాయన్నమాట. ఆ అద్భుత పరిణామాన్ని చూసినటువంటి వేలాది మంది వానరులందరూ కూడా వెంటనే పుష్పక రథం మీద నుంచి కిందికి దుంకి తనివి తీరా ఫలాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. వానరుల యొక్క నిస్వార్థ సేవకు గాను వారిని ప్రతిఫలంతో ఈ విధంగా సత్కరించాలా అని, అసలు ఎలా వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళ యొక్క సేవను నేను తిరిగి మళ్ళీ ఏ విధంగా నా కృతజ్ఞతను తెలుపుకోవచ్చు అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడనమాట. మనము ఈ లక్షణాన్ని ముందే చెప్పుకొని ఉన్నాం రాముని యొక్క గుణాలలో. ఆయన చిన్న సహాయం చేసినా కూడా అది ఎప్పుడు జీవితాంతము ఎంతో గొప్పగా గుర్తు చేసుకుంటూ ఉంటారు అని. అలాంటిది మరి సీత కోసం అన్వేషణలో ఇంతగా పాటుపడిన వాళ్ళకి ఇంకా ఎంత చేసినా ఆయనకు తనివి తీరదనమాట. కాబట్టి ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే భరద్వాజుడు ఏమైనా వరం కోరుకో అంటే అదే చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంద్రుడు ఏమైనా వరం కోరుకో అంటే వానరుల గురించి అడిగాడు. కాబట్టి ఆయన ఆ విధంగా ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు సంతృప్తి చెందడం చూసినటువంటి రాముడు ఎంతో సంతోషించాడనమాట. హనుమంతుని వైపుకు తిరిగి రాముడు ఇలా అంటున్నాడు. దయచేసి నా రాక గురించి నువ్వు గుహునికి తెలియచేయి. ఆ తరువాత నంది గ్రామానికి వెళ్ళి సీతాపహరణం గురించి, తరువాత ఆమెను తిరిగి సంపాదించిన విషయం గురించి, అన్ని సంఘటనల గురించి భరతునికి వివరంగా వర్ణించి చెప్పు. నా రాక గురించి విన్నప్పుడు భరతుని యొక్క ముఖ కవలికలు ఎలా ఉన్నాయో నువ్వు జాగ్రత్తగా గమనించు అంటున్నారు. అంటే కొంతమంది ఏదైనా బయట చెప్పకుండా దాచాలని చూసినా కూడా వాళ్ళ యొక్క ముఖ కవలికలను బట్టి అప్పుడే మనం వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి నువ్వు జాగ్రత్తగా గమనించు. అప్పుడు మనం ఆశ్రమం నుండి బయలుదేరే ముందు ఆ విషయం నాకు నివేదించు. అంటే అలా చెప్తే ఏమవుతుంది, ఒకవేళ పదవి, అధికార శక్తి లేదా రాజభోగాల పట్ల ఏదైనా సరే, లేకపోతే నాయన నువ్వే రాజుగా ఉంటే బాగుంటుందని కైకేయి ఏదైనా ఉద్బోధ చేసిన దానివల్ల భరతుడి మనసు ఏమన్నా మారిందేమో, ఒకవేళ రాజ్యాన్ని తనే పాలించాలని అనుకుంటున్నాడేమో. అలాంటప్పుడు నేనెందుకు అడ్డుగా రావడం, నేను సంతోషంగా రాజ్యాన్ని భరతునికి ఇచ్చేసి మళ్ళీ నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను అని ఆయన చెప్తున్నాడనమాట. అప్పుడు హనుమంతుడు మనుష్య రూపం దాల్చి ఆకాశయానంతో నిష్క్రమించాడు అక్కడి నుంచి. ముందుగా అతను గుహునితో మాట్లాడాడనమాట. రాముడు
ఆ రాత్రి భరద్వాజుని యొక్క ఆశ్రమంలోనే గడిపాడు. ఆ తర్వాత మరునాడు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు అని తెలియజేశాడు హనుమంతుడు గుహునితో. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నందిగ్రామానికి బయలుదేరాడు హనుమాన్. బయలుదేరిన తర్వాత భరతుడు అక్కడ నార వస్త్రాలను ధరించి జటాజూటాలను ధరించి ఉండడం చూశాడనమాట. భరతుడు ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ఉన్నాడు. ఫలమూలాలు తింటూ ఉన్నాడనమాట. ఎంతో విచారంగా అతని యొక్క దేహం కూడా చాలా శుష్కించిపోయి ఉంది. అప్పుడు హనుమంతుడు భరతుణ్ణి సమీపించి, నేను రాముని యొక్క సందేశవాహకుణ్ణి, ఆయన యొక్క సందేశాన్ని తీసుకుని వచ్చాను. ఆయన నీ క్షేమ సమాచారం గురించి అడుగుతున్నాడు. తాను త్వరలోనే అయోధ్యకు తిరిగి వస్తున్నట్లు నీకు తెలియజేయగోరుతున్నాడు అని చెప్పాడనమాట. ఆ మహత్తరమైనటువంటి మాటలు వింటూనే భరతుని యొక్క ముఖము వెంటనే వెలిగిపోయింది. ఆయనకు మళ్ళీ కొత్త తేజస్సు, కొత్త ఉత్సాహం వచ్చిందనమాట. ఎంతో ఆనందంతో ఆయన లేచి నిలబడి మళ్ళీ భావ వివశుడైపోయి స్పృహ తప్పి పడిపోయాడు. నిజంగా వస్తున్నాడా అని. మరి తెలివి తెచ్చుకున్న తర్వాత భరతుడు లేచి అమితమైనటువంటి సంతృప్తితో హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ తరువాత హనుమంతుని యొక్క అశ్రుధారలతో, అంటే హనుమంతుణ్ణి ఆయన ఎంతగా ఆనందపడుతున్నాడంటే భరతునికి ఆనంద బాష్పాలు కూడా అమితంగా వస్తున్నాయి. దానిలతో హనుమంతుణ్ణి అభిషేకిస్తున్నాడా అన్నట్టుగా ఆ కంటి నీళ్లు ఆయన మీద పడుతూ ఉన్నాయన్నమాట. నాకు ఈ శుభవార్తను తెచ్చినందుకు గాను నీకు నేను 1,00,000 గోవులను, 100 గ్రామాలను, నువ్వు వివాహమాడడానికి 16 కన్యలను బహుకరిస్తాను. ఇప్పుడు దయచేసి కూర్చుని రాముని యొక్క ప్రవాసం కాలంలో జరిగిన విషయాలన్నీ నాకు సవివరంగా చెప్పు అని అంటున్నాడు. అప్పుడు హనుమంతుడు అన్ని వివరంగా చెప్తూ ఉన్నాడనమాట. ఇలాగా రాముడు నేడో రేపో రానున్నాడు. ఆయన ప్రవాసానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు నీకు పూసగుచ్చినట్టు నేను వివరిస్తాను అని చెప్పాడనమాట. అన్నీ కూర్చోబెట్టుకొని ఏ విధంగా అయితే వాళ్ళు వనవాసం చేసింది, అక్కడ రావణాసురుడు రావడం, సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళడం, మళ్ళీ రామ రావణ యుద్ధం జరగడం, ఆ తర్వాత వాళ్ళు పుష్పక విమానంలో ఇక్కడికి రావడం అన్నీ కూడా చెప్పాడు. అది చెప్పడం పూర్తి చేయగానే భరతుడు అంటున్నాడనమాట, నా చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది, ఇంకా రాముడు వచ్చేస్తున్నాడు అని ఆనందంగా చెప్పాడు. ఆ తర్వాత భరతుడు రాముణ్ణి స్వాగతించడం కోసమని అన్ని ఏర్పాట్లు చేయండి అని శత్రుఘ్నుణ్ణి ఆదేశించాడు. దాంతో సుమంత్రుడు, ఇతర మంత్రులందరూ కూడా గజాలను అధిరోహించి నందిగ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ పల్లకీలలో నందిగ్రామానికి వచ్చేశారు. నిర్మాణవేత్తలు నందిగ్రామాన్ని, అయోధ్యను అనుసంధానిస్తూ కొత్తగా ఒక గొప్ప బాటను నిర్మించారన్నమాట. అన్ని ఏర్పాట్లు చేయబడిన తర్వాత భరతుడు రామపాదుకలను, తర్వాత తెల్లటి రాజఛత్రాన్ని, చామరములను తీసుకున్నాడు. చాలామంది బ్రాహ్మణులందరూ కూడా వెంట వస్తూ ఉండగా శంఖనాదాలు, దుందుభిధ్వానాలు అన్నీ కూడా వినపడుతూ ఉండగా ఆయన వచ్చాడనమాట. భరతుడు రాముడు వస్తాడు, ఇంకా ఆయనకు స్వాగతం చెప్పాలి అని. రాముడు వస్తున్నాడన్నటువంటి వార్త క్షణాల మీద అయోధ్య నగరం అంతా కూడా వ్యాపించిపోయింది. అందరూ కూడా, మొత్తం జనాభా అంతా కూడా ఆయన్ను చూడాలని ఎంతో ఆశతో నందిగ్రామానికి తరలి వచ్చేస్తున్నారు. మరి భరతుని వెంట ఆయన యొక్క మంత్రులు, పురోహితులు, గౌరవనీయులైనటువంటి ఇతర పౌరులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. సుమధురమైనటువంటి గానం చేస్తూ, వాద్యధ్వనులు మ్రోగించుకుంటూ, సంగీత వాద్య కళా విశారదులు, తర్వాత వేద మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నటువంటి శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు అందరూ బయలుదేరారు. వారి వెనుక శోభాయాత్రలో బంగారు పగ్గాలతో కట్టడి చేయబడినటువంటి ముచ్చటైన అశ్వాల చేత లాగబడుతున్నటువంటి రథాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రథాలు ఎలా ఉన్నాయి అంటే బంగారు జరీతో కూడిన ధ్వజాలను దానిలకు అమర్చి ఉన్నారన్నమాట. వివిధ పరిమాణాలలో ఉన్నటువంటి, రూపాలలో ఉన్నటువంటి ధ్వజాల చేత అది చాలా అందంగా అలంకరించబడి ఉన్నాయి ఆ రథాలన్నీ కూడా. మరి స్వర్ణ కవచాలను ధరించినటువంటి సైనికులు వస్తూ ఉన్నారు. తాంబూలమును తీసుకుని వస్తున్నటువంటి సేవకులు కొంతమంది వస్తున్నారు. ఎందరో పేరుగాంచినటువంటి రూపవతులైనటువంటి వేశ్యాంగనలు కూడా వస్తూ ఉన్నారు. ఛత్ర చామరాలను అన్నిటినీ పట్టుకుని
అమూల్యమైనటువంటి రత్న మణిమాణిక్యాలను అన్నిటినీ తీసుకొని రాజోచితమైనటువంటి స్వాగత సత్కారాలు చేయడం కోసమని ఎంతోమంది అందరూ పరిచారికలందరూ కలిసి కాలినడకన వస్తూ ఉన్నారన్నమాట. అయితే కొంతసేపటి తరువాత రాముడు వస్తున్నటువంటి సూచన కనపడక భరతుడు ఆందోళన చెందుతాడనమాట. హనుమంతునితో అంటున్నాడు, నువ్వు నాతో ఏమీ పరిహాసమాడలేదు కదా, మరి రాముడు వస్తున్నట్టు నాకు ఎలాంటి సూచనలు కనపడడం లేదే అని అంటున్నాడు. అప్పుడు హనుమంతుడు అక్కడ దూరంగా అటువైపు వస్తున్నటువంటి వానరుల యొక్క పదఘట్టనల వలన లేచినటువంటి ధూళి, అది ధూళి ఎలా ఉందంటే గొప్ప మేఘాల్లాగా పైకి రేగుతూ ఉందన్నమాట. దాన్ని వేలు పెట్టి చూపించాడు, అదిగో అటువైపే వస్తున్నారు అని. అంటే ఈ వానరులందరూ కూడా పండ్లు తింటూ ఎగురుతూ దుంకుతూ వస్తున్నారు కదా. అప్పుడు ఆ దారిలో ఉన్నటువంటి ఆ మట్టి పైన వాళ్ళ బలమైనటువంటి అడుగులు పడినప్పుడు ఆ దుమ్ము ఆ విధంగా పైకి లేచి వస్తుందన్నమాట. అదంతా ఒక పెద్ద మేఘంలాగా కనిపిస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే దూరం నుండి ఒక గర్జన వినిపించింది. ఆకస్మికంగా పుష్పక రథం కనపడగానే హనుమంతుడు అదిగో శ్రీరాముడు వస్తున్నాడు అంటూ కేక పెడతాడు. మరి గగనతలంలో ఉదయిస్తున్నటువంటి పూర్ణ చంద్రునిలాగా ఉన్నటువంటి పుష్పక రథం అందరికీ కనిపించింది. వెంటనే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు. అవి ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ ధ్వనులన్నీ కూడా. ప్రతి ఒక్కరూ కూడా గౌరవపూర్వకంగా తమ రథ గజ తురగముల నుండి కిందికి దిగి అందరూ నమస్కారం చేస్తున్నాడు. భరతుడు దూరం నుంచే రాముణ్ణి పూజిస్తూ ఉన్నాడు. తన యొక్క ముకులిత హస్తాలతో ఆయన యొక్క మహిమలను కీర్తించేటువంటి ప్రార్థనలను ఉచ్చరిస్తూ అర్ఘ్యము ఉపచారాలు అన్నీ సమర్పించేస్తున్నాడు భరతుడు. ఎట్టకేలకు పుష్పక రథంలో అగ్రభాగాన తేజస్వి అయి ప్రకాశిస్తున్నటువంటి రాముడు స్పష్టంగా అందరికీ దగ్గరగా కనిపించాడు. వెంటనే అత్యంత భక్తి ప్రపత్తులతో భరతుడు నమస్కరించాడనమాట రామునికి. మరి ఆ దివ్య విమానం భూతలానికి దిగడంతోనే భరతుడు పరుగు పరుగున వెళ్ళి ఆ రథంలోకి ఎక్కి తన అన్నకు అభివాదాలు తెలియజేశాడు. రాముడు వెంటనే తన ఆసనం మీద నుంచి లేచి భరతుణ్ణి ఆలింగనం చేసుకుని తన ఒడిలోకి తీసుకున్నాడు. దివ్య ప్రేమావేశంతో మృదులమైన హృదయంతో బాష్పపూరిత నయనాలతో భరతుడు శ్రీరామచంద్రుణ్ణి సమీపించి ఆయన ఎంతో భక్తి పారవశ్యంతో ఆయన పాదాలపైన పడ్డాడనమాట. మరి భరతుడు బాగా శుష్కించిపోయి ఉండడం చూసినటువంటి శ్రీరామచంద్రుడు ఎంతో బాధపడ్డాడు. తాను లేనప్పుడు తన యొక్క తమ్ముడు గోమూత్రంలో ఉడకనటువంటి ఆహారాన్ని భుజిస్తూ తన దేహాన్ని నార వస్త్రాలతో కప్పుకుంటూ జటాజూటాలను ధరించి దర్భశయ్యపై పడుకుంటూ ఉన్నాడని ఆయన విన్నాడనమాట. మరి ఆయన ఆ విధంగా చేయడం చూసినటువంటి రాముడు చాలా ఎంతో దుఃఖించాడు. అనంతరం భరతుడు లక్ష్మణుని సీతను ప్రశంసలతో ముంచెత్తుతూ వారికి అభివాదాలు తెలిపాడనమాట. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకొని అభివాదం తెలుపుతూ మేము నలుగురమైనప్పటికీ నీవిప్పుడు మాలో 5వ వానివి అని అన్నాడు భరతుడు. చూడండి, అంటే మా అన్నదమ్ముల్లో నువ్వు కూడా ఒకడివే అని సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఎందుకంటే హనుమాన్ చెప్పాడు కదా ఎంత సహాయం చేశారు సుగ్రీవుడు సీతను కనుగొనడంలో అని. అందుకు ఆయన అలా తన కుటుంబంలో వ్యక్తివి అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఈలోగా రాముడు తన మాతృదేవి అయినటువంటి కౌసల్యను సమీపించి భక్తితో ఆమె పాదాలకు ప్రణమిల్లాడు. ఆ తర్వాత రాముడు ఒకరి తర్వాత ఒకరుగా సుమిత్రకు, కైకేయికి, వశిష్ఠునికి అందరికీ అభివాదం చేశారనమాట. మరి పుర ప్రజలంతా కూడా ముందరికి వచ్చారు. వాళ్ళ యొక్క ముకులిత హస్తాలతో ఆయనకు స్వాగతం పలికారు. అప్పుడు సీత, లక్ష్మణుడు అందరూ కూడా వెంటరాగా శ్రీరామచంద్రుడు వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు, కుటుంబంలోని పెద్దలకు అందరికీ తన యొక్క గౌరవ ప్రణామాలను సమర్పించాడు. అయోధ్యాపుర ప్రజలందరూ కూడా ప్రభువుకు గౌరవాంజలి ఘటించారు. మరి చాలా కాలం వియోగం తరువాత తమ రాజును చూసినటువంటి ఆ అయోధ్యాపుర వాసులందరూ కూడా వాళ్ళు తెచ్చినటువంటి పూలదండలన్నిటినీ సమర్పించి అమితమైన ఆనందోత్సాహాలతో వాళ్ళ యొక్క ఉత్తరీయాలన్నీ పైకి తీసి పతాకాలలాగా ఊపుతూ ఉన్నారన్నమాట ఆనందంతో. ఆ తరువాత భరతుడు
రామపాదుకలను తన చేతుల్లో పట్టుకొని రాముని ఎదుటకు వస్తాడు. వచ్చి ఆ పాదుకలను జాగ్రత్తగా రాముని పాదాల దగ్గర ఉంచి, నీ పరోక్షంలో నేను నీ నువ్వు ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని ఎంతో అభివృద్ధి చేసి సిరి సంపదలతో తులతూగేలాగా నేను కాపాడుతూ వచ్చాను. ఇదిగో నీకోసము దీన్ని నేను ఎంతో భద్రంగా కాపాడాను అన్నయ్య. నా కర్తవ్యం పూర్తి అయింది. ఇక వీటన్నింటినీ త్యజిస్తున్నాను, నీకు ధారాదత్తం చేస్తున్నాను అని ఆయనకు చెప్తాడనమాట. మరి ఆ దారు పాదుకలను శ్రీరాముని చంద్రుని యొక్క పాదాల దగ్గర ఉంచి భరతుడు తన యొక్క బాష్పపూరిత నేత్రాలతో నిలబడుకుని ఉంటాడనమాట. శ్రీరామచంద్రుడు భరతుణ్ణి 2 చేతులతో చాలాసేపు ఆలింగనం చేసుకొని ఆయన యొక్క అశ్రువులతో అభిషేకిస్తాడు. నా కోసం ఎంత కష్టపడ్డావు తమ్ముడు అని ఆయన ఎంతో బాధపడ్డాడనమాట. దాని తర్వాత రాముడు పుష్పక రథాన్ని దాని అసలైనటువంటి యజమాని అయినటువంటి ధనదేవత కుబేరుని వద్దకు తిరిగి వెళ్ళవలసిందిగా ఆదేశిస్తాడు. అప్పుడు అది గగనతలానికి అధిరోహించి ఉత్తర దిక్కుగా సాగిపోయింది, కుబేరుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాముడు తన ఆధ్యాత్మిక గురువైనటువంటి వశిష్ఠుని యొక్క పాదాల వద్ద కూర్చుని ఉండగా భరతుడు ఆయన ఎదుటకు వచ్చి, ప్రియమైన అగ్రజ, దయచేసి ఇంక నువ్వు ఆలస్యం చేయొద్దు. రాజసింహాసనం పైన నువ్వు పట్టాభిషిక్తుడివై రాజభోగాలతో కూడిన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించు. దయచేసి ఈ రాజ్యాన్ని నువ్వు స్వీకరించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు అపూర్వమైనటువంటి ఉత్సవ సంరంభముల మధ్య అయోధ్యలోకి ప్రవేశించాడనమాట. దారి పొడవునా ఆయన పైన సుగంధభరితమైనటువంటి పుష్పాలను వర్షిస్తూ ఉన్నారు అందరూ కూడా. అంతేకాకుండా బ్రహ్మాది దేవతలు కూడా అమితమైన ఆనందోత్సాహాలతో ఆయన యొక్క లీలలను ఘనంగా కీర్తిస్తూ ఉన్నారు. కులగురువైనటువంటి వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి శిరోముండనం చేయించారు. అంటే వాళ్ళందరూ కూడా జటాజూటాలు కట్టుకొని ఉన్నారు కదా, మరి వాటి నుంచి విముక్తి కలిగించారనమాట. అంటే శాస్త్ర ప్రకారము పట్టాభిషేకం అప్పుడు ఆ విధంగా గుండు చేయించుకోవాలి, చిన్న పిలక మాత్రమే పెట్టుకోవాలన్నమాట. మరి ఆ శాస్త్ర ప్రకారమే ధర్మ ప్రకారమే రాముడు నడుచుకుంటాడు కాబట్టి ఆ విధంగానే ఉంటాడు. అయితే మనకిచ్చేటువంటి ఫోటోలలో మనం చూసేటువంటి వాటిల్లో అలా ఉండదు, కానీ నిజానికైతే అప్పుడు శిరోముండనం అనేది జరిగింది. తర్వాత స్నానం చేసిన తర్వాత రాముడు తిరిగి రాజోచితమైనటువంటి వస్త్రాలను ధరించి పుష్పమాలల చేత ఆభరణాల చేత కూడా అలంకరించబడినాడన్నమాట. 3 మాతృమూర్తులు ఉన్నారు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళందరూ 3 కూడా సీతను ఎంతో ప్రేమతో ఆనందంతో ఆమెను చాలా చక్కగా అన్ని భూషణాలన్నీ కూడా అలంకరించి అందంగా తయారు చేశారనమాట. అంతేకాకుండా వానరుల యొక్క భార్యలందరూ వచ్చారు కదా, వాళ్ళు కూడా అందరూ నూతన వస్త్రాలను ధరించి ఆభరణాలను ధరించారు. ఆ తరువాత శత్రుఘ్నుని యొక్క ఆదేశం మేరకు సుమంత్రుడు శోభాయమానంగా అలంకృతమైనటువంటి ఒక రథంతో రాముని ఎదుటకు వచ్చాడనమాట. అప్పుడు రాముడు ప్రసన్న వదనుడై దాన్ని అధిరోహించాడు. భరతుడు చూడండి, ఇక్కడ మామూలుగా మనం ఎవరైనా డ్రైవరు అని అంటే చాలా తక్కువగా అని అనుకుంటాము. డ్రైవర్ అన్నా లేకపోతే ఎవరికైనా మెసెంజర్, పోస్ట్ పని చేస్తున్నాడు వీడు, అక్కడి పనులు ఇక్కడ, అక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు అని అనుకుంటారు. కానీ మన పురాణాలలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే డ్రైవర్గా ఉండడానికి కదా, ఇక్కడ అర్జునునికి ఆయనే రథసారథి ఉండడానికి ఎంతో ఇష్టపడ్డాడనమాట. భక్తునికి ఒక రథసారథిగా ఉండడానికి భగవంతుడు ఎంతో ఇష్టంగా వచ్చి ఆ పని చేశాడు. ఇక్కడ కూడా భరతుడు నేనా బండిని తోలడం, రథాన్ని తోలడం అని అనుకోలేదు. ఆయనే స్వయంగా ఆ రథాన్ని ఎక్కి ఆ గుర్రాలను, ఆ పగ్గాలను చేతబట్టుకొని రథాన్ని తోలుతూ ఉన్నాడు భరతుడు. తన యొక్క ప్రేమను, రాముని మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆ విధంగా చూపిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా భరతుడు పగ్గాలు పట్టుకున్నాడు, శత్రుఘ్నుడేమో శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు అన్నయ్యకు ఆ విధంగా రథం మీద. తరువాత రామునికి 2 పక్కల లక్ష్మణుడు, విభీషణుడు నిలబడి వింజామరులు వీస్తూ ఉన్నారు. ఆకాశంలో దేవతలు, దివ్య ఋషులు అందరూ కూడా రాముణ్ణి ఘనంగా కీర్తిస్తూ ఉన్నారు. ఆ విధంగా అలాంటి గొప్ప సన్నివేశంతో వాళ్ళు అయోధ్య నగరం వైపు సాగిపోతూ ఉన్నారు. వానరులంతా కూడా
వాళ్ళు కామరూపులు కాబట్టి వాళ్ళందరూ మనుష్య రూపాలను ధరించి గజారోహణం చేసి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత తన రాజధానిలో ప్రవేశించినటువంటి రాముడు తనను స్వాగతించడం కోసం వచ్చినటువంటి ప్రజలందరికీ వాళ్ళందరినీ చూసి వాళ్ళందరికీ అభివాదాలు చేస్తూ చాలా సంతోషంగా చూస్తూ ఉన్నాడు. ఆబాల గోపాలమందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు మళ్ళీ వచ్చాయా అన్నట్లు సంతోషంతో వాళ్ళ యొక్క ఉత్తరీయాలను తీసి ఊపుతూ ఉన్నారన్నమాట. ఆనందోద్వేగంతో గంతులు వేస్తూ ఉన్నారు. అందరూ ఇలా అంటున్నారు, మన ప్రియమైనటువంటి రాకుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడు, శ్రీరామునకు జయోస్తు విజయోస్తు అని అంటూ ఆనందిస్తూ ఉన్నారు. అందరూ సంగీతజ్ఞులు వాద్యధ్వనులు చేస్తూ ఉన్నారు, వేదమంత్రాలు వినపడుతూ ఉన్నాయి. ఆ విధంగా శుభమైనటువంటి అక్కడ ఆ సన్నివేశం అంతా కూడా ఎంతో ఆనందపూరితంగా ఉందన్నమాట. ఆ విధంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఆయన తండ్రి యొక్క ప్రాసాదానికి చేరుకున్నారన్నమాట. తన స్వీయ ప్రాసాదాన్ని సుగ్రీవునికి ఇవ్వవలసిందిగా రాముడు ఆదేశించాడు. ఎందుకంటే ఇంకా అతిథులు వచ్చారు కదా, కాబట్టి రాముడు సుగ్రీవునికి తన సొంత అంతఃపురాన్నే ఇచ్చారనమాట. వెళ్ళండి, అక్కడ విశ్రాంతి తీసుకోండి అని. ఆ తర్వాత భరతుడు వానరరాజును చేయి పట్టుకొని మరి రాముని యొక్క ప్రాసాదానికి తీసుకువెళ్ళాడు. భరతుని యొక్క అభ్యర్థన మేరకు జాంబవంతుడు, హనుమంతుడు, గవయుడు, వృషభుడు చతుస్సముద్రముల నుంచి కూడా, అంటే 4 సముద్రాల నుంచి కూడా జలాలను తీసుకుని వచ్చారు. ఎందుకు ఈ జలాలు అంటే పట్టాభిషేకం కోసం, రామునికి పట్టాభిషేకానికి. ఎవరైనా సరే పట్టాభిషేకం చేసేటప్పుడు 4 సముద్రాల నుంచి నీళ్లు తీసుకుని వస్తారు. మనం చూసాం కదా నిన్నటి రోజున విభీషణుని కోసం కూడా అలాగే 4 సముద్రాల నుంచి వానర వీరులు వెళ్ళి జలాలను తీసుకుని వచ్చారు. అంతేకాకుండా 500 మంది శక్తివంతులైనటువంటి వానరులు వెళ్ళి 500 పవిత్ర నదుల నుంచి జలాలను తీసుకుని వచ్చారు. అంత గొప్పగా శాస్త్రోక్తంగా ఈ పట్టాభిషేకం అనేది జరగబోతుందన్నమాట. ఆ తర్వాత ఆ జల కలశలన్నింటినీ కూడా వశిష్ఠుని ఎదుట ఉంచారు. ఆ తర్వాత ఆ మహర్షి ఆ విలువైనటువంటి రత్న మాణిక్యాలతో నిర్మించబడినటువంటి సింహాసనంపై రాముణ్ణి సీతను కూర్చోబెట్టాడు. మరి వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయ ఋషులందరూ కూడా వీళ్ళందరూ వచ్చి వశిష్ఠునికి సహకరిస్తూ ఉన్నారు పట్టాభిషేకం చేయడంలో. ఆ విధంగా ఆ మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. మొదట బ్రాహ్మణులు అభిషేకించారు ఆ పవిత్ర జలాలతో రాముణ్ణి. ఆ తర్వాత ఒక కన్య వచ్చి రాముణ్ణి అభిషేకించింది. ఆ పైన ఆయన యొక్క మంత్రులు, ప్రముఖమైనటువంటి యోధులు, వైశ్యులు ఒకరి తర్వాత ఒకరు అభిషేకిస్తూ ఉన్నారన్నమాట. చివరగా అభిషేకమైన తరువాత వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవమును ఆకాశం నుండి వీక్షిస్తున్నటువంటి లోకపాలకులు అంటే దేవతలు వాళ్ళందరినీ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని? మీరందరూ కూడా రాముని పైన ఓషధులతో సంప్రోక్షణ చేయండి అని ఆదేశించాడు. ఆయన చెప్పాడనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఔషధాలు ఉంటాయి కదా, మరి అవి కలిసినటువంటి నీళ్లను రాముని పైన సంప్రోక్షించారన్నమాట. ఆ తర్వాత రాముడు ఒక అమూల్య రత్న ఖచ్చితమైనటువంటి స్వర్ణ సింహాసనం పైన కూర్చున్నాడు. అప్పుడు వశిష్ఠుడు ఆయన శిరస్సు పైన రాజమకుటాన్ని పెట్టి ఆయన దేహమును స్వర్ణాభరణాలతో అలంకరించాడు. మరి గతంలో ఇక్ష్వాకు వంశ మహారాజులందరూ చేత ధరించబడినటువంటి కిరీటం అన్నమాట అది. దాన్ని వైవస్వత మనువు యొక్క పట్టాభిషేకం కోసం బ్రహ్మదేవుని చేతనే ప్రత్యేకంగా రూపొందించారన్నమాట ఆ కిరీటాన్ని. మరి దేవేంద్రుని యొక్క సూచన మేరకు వాయుదేవుడు రాముని మెడలో 100 స్వర్ణ కమలములతో కూర్చబడిన హారాన్ని వేశాడు. మరి ముత్యాలతోనూ మణులతోనూ కూడిన ఒక దివ్య కంఠహారాన్ని ఆయనకు కానుకగా సమర్పించారు. అంతేకాకుండా శత్రుఘ్నుడు రాముని శిరస్సుపై రాజఛత్రాన్ని పట్టుకుని ఉండగా సుగ్రీవ విభీషణులు ఇరుపక్కలా నిలిచి వింజామరలు వీస్తూ ఉన్నారన్నమాట. మనం చూస్తూ ఉంటాం శ్రీరామ పట్టాభిషేక
పటాన్ని మనం చూసినప్పుడు అందులో వింజామరలు పట్టుకొని ఇటుపక్క అటుపక్క ఉంటారు. ముందు కింద హనుమంతుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాల వంకే చూస్తూ ఉంటారు. మధ్యలో శ్రీరామచంద్రుడు సీతామాత ఉంటారు. మరి ఛత్రాన్ని పట్టుకొని శత్రుఘ్నుడు ఉంటాడు. మరి అటువైపు ఇటువైపు సుగ్రీవుడు విభీషణుడు వింజామరలు వీస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళందరూ నిలబడి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత గంధర్వులందరూ కూడా గానం చేస్తూ ఉన్నారు. అప్సరసలు ఆనందంతో నాట్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు రాముడు 1,00,000 గోవులను, 30 లక్షల బంగారు నాణాలను, అన్ని రకములైన విలువైన రత్నమాణిక్యాలను అన్నింటినీ బ్రాహ్మణులకు దానం చేశాడు. మరి సుగ్రీవునికి ఒక దివ్య కంఠహారాన్ని, అంగదునికి వజ్రములతోనూ అమూల్య రత్నాలతోనూ అలంకృతమైనటువంటి కంకణ ద్వయమును అంటే 2 కంకణాలను రాముడు బహుకరించాడనమాట సుగ్రీవునికి, అంగదునికి. మరి రాముడు తనకు పూర్వం వాయుదేవుడు ఇచ్చినటువంటి కంఠహారం ఉంది కదా, మరి ఆ కంఠహారాన్ని కూడా విలువైన అలంకారాలతో కూడిన అనేక వస్త్రాలను అన్నిటినీ కూడా సీతకు బహుకరించాడు. సీత తనకు హనుమంతుడు చేసిన సేవలన్నింటికీ అభిమానపూర్వకంగా అభినందనలు తెలియచేస్తూ ఆయనకు ఒక కానుక ఇవ్వాలని అనుకుంటుంది. అయితే ఆ ఆలోచన మదిలో రాగానే సీత తనకు రాముడిచ్చిన కంఠహారాన్ని, చేతిలోనే ఉంది కదా అది, ఇంకా దాన్ని పట్టుకొని చేతిని తెరిచి రాముని వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. చూడండి, అంటే ఆమె నోరు తెరిచి ఏమి అడగలేదు, నేను దీన్ని హనుమంతునికి ఇస్తాను అని ఆమె ఏమీ చెప్పలేదు. అయినా కూడా ఆమె చూపుతోనే ఆయన ఆమె యొక్క భావాన్ని అర్థం చేసుకుంటాడనమాట. మరి అర్థం చేసుకున్నటువంటి రాముడు ఆ కంఠహారాన్ని హనుమంతునికి కానుకగా ఇవ్వు సీత అని చెప్తాడు. దాంతో ఆమె ఎంతో సంతోషంతో దాన్ని హనుమంతుని మెడలో వేస్తుంది. ఆ తరువాత వానర ముఖ్యులందరికీ కూడా విలువైన వస్త్రాభరణాలను బహుకరించడం జరుగుతుంది. ఇలా రాముని పట్టాభిషేక మహోత్సవం విజయవంతంగా జరుగుతుందన్నమాట. మరి హృదయంలో పూర్తిగా తృప్తి చెందినటువంటి వానరులందరూ కూడా మళ్ళీ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్తూ ఉన్నారు. విభీషణుడు లంకకు వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరూ సెలవు తీసుకున్న తరువాత రాముడు లక్ష్మణునితో, ప్రియమైన సోదరా, ఇప్పుడు నేను సింహాసనం అధిష్ఠించడం జరిగింది. నా తరువాత నా వారసునిగా నువ్వు ఉండాలి. నిన్ను నేను ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా దానికి లక్ష్మణుడు మౌనంగా ఉంటాడు, ఏం పలకడనమాట. అప్పుడు అర్థమవుతుంది ఆయనకు లక్ష్మణుడు ఎందుకు అలా ఉన్నాడని. అందుకు ఆయన వెంటనే అంటాడు, మరి నాకు ఈ రాజ్యానికి యువరాజులాగా నేను భరతుణ్ణి నియమిస్తున్నాను అని ఆ గౌరవాన్ని భరతునికి ఇస్తాడు. అప్పుడు లక్ష్మణుడు సంతోషపడతాడు. వాళ్ళందరూ కూడా ధర్మమే అన్నమాట. నేను ఇన్ని రోజులు ఉండి రామునికి సేవ చేశాను కదా, మరి నేను ఉంటాను అని ఆయన ఏం అనలేదు. నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు కాబట్టి భరతునికే ఆ స్థానం ఉండాలి అని ఆయన అనుకుంటున్నాడు అన్నమాట. ఆ విధంగా ఎంతో గొప్పగా పట్టాభిషేక మహోత్సవం జరగడం, దాన ధర్మాలు జరగడం, కానుకలు ఇవ్వడం, అందరూ సంతోషంగా వాళ్ళ వాళ్ళ యొక్క స్వస్థానాలకు వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. ఆ విధంగా రాముడు తన రాజధాని అయినటువంటి అయోధ్య నుంచి భూమండలాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. మరి ఆ తరువాత ఆయన 100 అశ్వమేధ యాగాలు చేశాడు. అంతేకాకుండా అనేక యజ్ఞాలు కూడా చేశాడు. మరి శ్రీరాముని యొక్క రాజ్య పాలనా కాలంలో అరణ్యాలు, నదులు, పర్వతాలు, మహాపర్వతాలు, రాజ్యాలు, 7 ద్వీపాలు, 7 సాగరాలు అన్నీ కూడా సకల ప్రాణికోటికి అవసరమైనటువంటి అన్ని జీవనావసరాలు కూడా సమకూర్చబడ్డాయన్నమాట. ఎవరికే కానీ దేహ బాధలు కానీ, మానసిక బాధలు, వ్యాధులు, వృద్ధాప్యం, వియోగం, విలాపం, ఆపద, భీతి, గ్లాని అని ఎవ్వరికి ఎప్పుడూ కలగనే లేదు. అసలు భర్త వియోగంతో విలపించాల్సిన అవసరం లేదు. వితంతువులు ఎవ్వరూ లేరు. వ్యాధులు, దొంగతనాలు జరుగుతాయనే భయం లేదు. ఆ విధంగా వాళ్ళు ఎంతో గొప్ప జీవితాన్ని రామరాజ్యంలో గడిపారన్నమాట. అసలు నిజానికైతే వన్యమృగాలు కూడా తమ యొక్క సహజమైన శత్రుత్వాన్ని వదిలేసి చాలా సంతోషంగా ఉన్నాయన్నమాట. పౌరులందరూ కూడా పూర్తిగా ధర్మవర్తనులై సర్వదా రాముణ్ణి తమ ప్రభువుగా, యజమానిగా అనుకుంటూ ఆయనను రాజుగా అంగీకరించి ఎంతో సంతోషంగా వాళ్ళు
రాముణ్ణి తమ ప్రాణంగా ఆత్మగా కూడా భావిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా వేలాది సంవత్సరాలు జీవించి వేలాది పుత్రులను కన్నారు. మరి కోరని వారికి మృత్యు అనేదే రాదు. ఇంకా నేను చనిపోతాను అనే వాళ్ళు తప్ప ఇంకా మామూలుగా అయితే ఎవరు కూడా చనిపోవట్లేదన్నమాట. ఎవ్వరు ఏం మాట్లాడినా రాముని గురించే, ఇంకా ఎప్పుడు రాముని గురించే, భగవంతుని గురించే మాట్లాడితే ఇంకా వాళ్ళకి మరణం ఎలా వస్తుంది? ఆ విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉన్నారన్నమాట. అలా భూలోకం యావత్తు విష్ణులోకమా అన్నట్టుగా, ఇది ఒక వైకుంఠమా అన్నట్లుగా రామరాజ్యం భాసించింది. ఆ తరువాత లవకుశులు తమ రామాయణ గాథను ఇలా ముగిస్తూ ఉన్నారు. అంటే మొదట్లో మనం చెప్పుకుని ఉన్నాం, మీకు గుర్తు ఉండే ఉంటుంది. అయోధ్య నగరం 4 కూడళ్లలో లవకుశులు రామగానం చేస్తూ ఉంటే, రామాయణాన్ని గానం చేస్తూ ఉంటే, అప్పుడు అది చూసినటువంటి రాముడు వాళ్ళని పిలిపించి తన యొక్క అంతఃపురంలో చెప్పించాడు. అప్పుడు మొదలుపెట్టినటువంటి రామాయణ గాథ ఈ రోజుడితో ముగించారన్నమాట. రామాయణ వాళ్ళు ఇలా అంటున్నారు చివరగా, ఎవరు? లవకుశులు. రామాయణంగా పేరొందినటువంటి ఈ అద్భుతమైనటువంటి కథను అనునిత్యం వినేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క సకల పాపాల నుండి విముక్తులవుతారు. తమ యొక్క వ్యామోహాలను జయించి ఈ పవిత్ర కథను శ్రద్ధాపూర్వకంగా విన్నవారికి ఇది గొప్ప దీర్ఘాయువును, తేజస్సును, విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ రామాయణాన్ని స్త్రీ పఠిస్తే పుత్రులను పొందుతుంది. రాజు పఠిస్తే భూమండలాన్ని జయిస్తాడు. యాత్రికుడైతే తన గమ్యాన్ని చేరుకుంటాడు. అంటే యాత్రికుడు అంటే ఎవరు? మనమందరం యాత్రికులమే. మన గమ్యం ఏంటి? గోలోక వృందావనాన్ని చేరుకోవడం, భగవంతుణ్ణి చేరుకోవడం. కాబట్టి మనందరం కూడా ఈ రామాయణ కథ వినడం వలన మనమందరం కూడా గోలోక వృందావనాన్ని తప్పకుండా చేరుకుంటాం. అంతేకాకుండా పాపాత్ములు పఠిస్తే పవిత్రులవుతారు అని గొప్పగా ఫలశ్రుతి చెప్పబడిందనమాట రామాయణానికి. మరి ఇంత గొప్ప రామాయణాన్ని మనము చదువుకోవడానికి, వినడానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళు ఎవరు? సాక్షాత్ ఆ భగవంతుడే. మనం ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలితంగా మనము దీన్ని చెప్పగలిగాము, తర్వాత వినగలిగాము. అలాంటి కృపను మనకు కలిగించిన శ్రీరామచంద్ర ప్రభువుకి జై, సీతమ్మ వారికి జై. ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. హరే కృష్ణ.